అయ్యగారు అప్పటికి అయ్యగారు గారు నేను కూడా ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ లెక్చరర్. మరి అప్పుడు మరి మేము కేవలము విశ్వాసులకు ఉన్నామండి. మరి మేము క్రైస్ట్ చర్చ్కి వెళ్ళే వాళ్ళము. అక్కడ మాకు పరిశుద్ధాత్మ శక్తి అనేది మాకు తెలీదు. జస్ట్ వాళ్ళు వాక్యం బోధించేవాళ్ళు, మరి ఆరాధన కూడా తెలియదండి. ఎప్పుడైతే ఈ స్వరం విన్న తర్వాత మరి అయ్యగారు కొన్ని రోజులు అక్కడ మరి ఆ సమయంలో చిన్నగా ఆ మందిరానికి వెళ్ళడము, మరి మేము అక్కడ ఆరాధనలో పాల్గొనడము అన్నీ చూసిన తర్వాత కూడా మరి ఈ వాక్యం చదివిన తర్వాత నాకు ఆత్మీయ అనుభవం కావాలని ఒక తపన. మరి ఎప్పుడైతే దేవుడు ఆ దర్శనం చూపించాడో అప్పుడు అయ్యగారు నేనిద్దరం కూడా నా చేతిలో ఒక ల్యాంటర్న్ పట్టుకొని, మీకు తెలుసో తెలియదు ఇప్పుడు పిల్లలకు ల్యాంటర్న్ అంటే మీకు ఐడియా ఉందో లేదో, మరి ఆ దీపం లాంటిది పట్టుకొని నేను అయ్యగారు ఇద్దరము నడిచి వెళ్తున్నాం. ఆ వాయిస్ విన్న తర్వాత నేను దేవుణ్ణి అడుగుతా ఉన్నా, ప్రభువా పరిశుద్ధాత్మ అభిషేకం ఏంటి? నాకు తెలియదు ప్రభువా, నాకు చెప్పిన వారు ఎవరు లేరన్నప్పుడు ఈ వాక్యం ద్వారా ఈ వాక్యం వచ్చిన 1 వీక్ తర్వాత నేను పడుకొని ఉన్నాను. మరి ఆకాశం నుంచి అగ్ని వర్షము కుమ్మరించబడము, మరి నాకు నేనే ఆటోమేటిక్గా క్లాప్స్ గట్టిగా కొట్టుకుంటూ స్తోత్రం చెల్లించడము జరిగిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడైతే నేను కన్నీరు కార్చి దేవుణ్ణి అడుగుతూ ఉంటానో అప్పుడు ఖచ్చితంగా నాకు ఏ కష్టం ఉందో దానిని బట్టి దేవుడు నాకు వాక్యం ద్వారా సమాధానం ఇస్తాడండి. ఆ విధంగా నేను ప్రతిరోజు వాక్యం ద్వారా దేవుడు నాకు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బోధించడం, అలాగే నేను అయ్యగారితో షేర్ చేసుకోవడం. నిజంగా చెప్పాలంటే అయ్యగారు నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ అండి. మరి అయ్యగారిని మార్చుకోవడం చాలా 3 years నేను ఫాస్టింగ్ చేశాను. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను అయ్యగారి గురించి. నేను 3 years ఫాస్టింగ్ చేశానండి. ఎందుకంటే అప్పుడు చాలా మీకు ఇప్పుడు తెలుసు, ఇంకా ఇప్పుడు లైక్ ఫైర్ ఎప్పుడు కూడా అప్పుడైతే ఇంకా ఎక్కువ ఉండేది. ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చాక కొంచెము ఒక 50% తగ్గిందండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావం తెలుసుకున్న తర్వాత అయ్యగారికి మరి కొంచెము ఓర్పు సహనం వచ్చింది. ఇంకా అప్పుడు చాలా ఎక్కువగా ఉండేవారు, ఎక్కువగా గట్టిగా మాట్లాడడం ఇలాంటివన్నీ. సో దేవుడిలో నేను 3 years ప్రార్థించిన తర్వాత దేవుడు నాకు దర్శనం చూపించిన తర్వాత, మరి పాస్టర్ గారు ఇంతకుముందు సౌదీలో ఉండేవాళ్ళు. మరి ఆ తర్వాత నా దర్శనం, ఇంకో దర్శనం నేను చూశాను. పాస్టర్ అమ్మల మధ్యలో నేను మొన్న పంచుకున్నాను. నేను ఎప్పుడైతే 3 years ఫాస్టింగ్ చేసి ప్రార్థించానో దేవుడు అప్పుడు మరి అయ్యగారిని నాకు కంప్లీట్గా వైట్ డ్రెస్లో మరి అందరికీ ప్రార్థించినట్టుగా నాకు కనిపించింది. ఆ తర్వాత మరి నేను అయ్యగారిని బ్రదర్ దినాకర్ గారి మీటింగ్కి పంపించడం, ఆత్మీయత అనేది తెలియకపోవడం, అయ్యగారికి తెలీదు. నేను వెస్లీ గర్ల్స్లో ఉన్నప్పుడు నేను ప్రతి ప్రేయర్కి వెళ్ళేదాన్ని కాబట్టి నాకు ఆత్మీయ అనుభవం అనేది బిగినింగ్ నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్. మోరోవర్ నేను బాగా ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని. అయ్యగారు అనేవారు పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటి అసలు. అయితే ఒకరోజు బ్రదర్ దినాకరన్ గారి మీటింగ్కి నేను పంపించానండి. అది కొత్తలో, మరి హైదరాబాద్ కూడా సరిగ్గా తెలియని రోజులు. నేను అడ్రస్ రాసి పంపించాను. జిమ్ఖానా గ్రౌండ్స్లో ఉండే. మరి అయ్యగారిని పంపించినప్పుడు అయ్యగారు వెళ్ళగానే ఫస్ట్ నేమ్ బ్రదర్ దినాకరన్ గారు అయ్యగారి పేరు ప్రవచించడము, నువ్వు నన్ను దూషిస్తూ వచ్చావని కూడా అనడం జరిగింది. ఆ రోజు దేవుడు మరి అయ్యగారిని కూడా అభిషేకించడం జరిగింది. అక్కడ ఆత్మీయ అనుభవం పొందుకొని వచ్చారంటే అయ్యగారు దాదాపుగా 8-9 years మళ్ళీ ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మేము కంప్లీట్గా పరిచర్యలోకి రావడం జరిగిందండి. మరి 2006లో ఈ చర్చ్ని ఎస్టాబ్లిష్ చేయడము, మరి సంఘస్థులందరూ కూడా సహకరించడము. అప్పట్లో నాకు చాలా తక్కువ శాలరీ అండి. నేను ప్రేయర్లో చాలా స్టబర్న్ నేచర్ అనమాట. అంటే అది పొందుకునే వరకు నేను వదలను దేవుణ్ణి. నేను దేవుణ్ణి ఎప్పుడైతే కంప్లీట్గా అడిగాను, దేవుణ్ణి ఒకటే అడిగాను, ప్రభువా ఒకవేళ నాకు కనుక నీవు గవర్నమెంట్ పోస్టింగ్ ఇస్తే
ఫస్ట్ నేను తప్పకుండా నీకు మందిరం నేను నిర్మిస్తాను, ఆ తర్వాత నా అవసరతల కోసం నేను వాడుకుంటానని దేవుని దగ్గర ఎప్పుడైతే నేను ప్రమాణం చేశానో, నేను ప్రమాణం చేసిన 6 monthsకి దేవుడు నాకు చక్కని పర్మనెంట్ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. మరి 2006లో నేను ఒక్కదాన్నే కాదండి, మా సంఘస్థులందరూ కూడా, మనం అందరం కూడా మరి ఏకీభవించి దేవుని యొక్క మరి మందిర నిర్మాణం జరిగింది 2006లో. బై గాడ్స్ గ్రేస్ 17 years కూడా మరి దేవుని సన్నిధిలో ప్రార్థించడము, ఎన్నో ఆత్మలు దేవుడు నడిపించడమే కాదండి, మరి ఒక్కొక్కరి జీవితాల్లో అద్భుతమైన డెవలప్మెంట్స్ మేము చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయడం, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడం, దేవుని కృప ద్వారా ఇవన్నీ అద్భుతాలు వెంబడి అద్భుతాలు సంఘస్థులు చూడడము, మరి వారు కూడా మాకు ఏకీభవించి ఈ గొప్ప సంఘాన్ని ప్రభు మహిమార్థమై మేము కట్టడం జరిగింది. ఇందులో అనేకులకు రక్షణ, మేలుకరమైన మార్గము దేవుడు బోధిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. మరి ఈ చిన్న సాక్ష్యము మనందరి మేలుల మిత్తం దేవుడు దీవించునుగాక.